హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్లీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్. ఈరోజు మనం సామాన్య సంక్లిష్ట సంయుక్త వాక్యాల గురించి చర్చిద్దాం. మొట్టమొదట సామాన్య వాక్యం గురించి చర్చిద్దాం. సార్, సామాన్య వాక్యం అంటే అసలు ఏంటిది? సామాన్య వాక్యం అంటే సమాపక క్రియతో పూర్తయిన వాక్యం. సమాపక అంటే ఏంటిది? సంపూర్ణమైనటువంటి క్రియ. సమాపకం ఏంటిది? సంపూర్ణమైనటువంటి క్రియతో ఏదైతే పూర్తవుతుందో వాక్యం, దానిని మనం ఏమంటామంటే సామాన్య వాక్యం అంటాం. సో డెఫినేషన్ మీకు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ చూద్దాం. సోము నిద్రించాడు. నిద్రించాడు అనేది ఏంటిదండి? క్రియ కదా. క్రియ ఏమైపోయిందండి? సంపూర్ణమైపోయింది కదా. సోము నిద్రించాడు, కంప్లీట్ అయిపోయింది. ఎలా నిద్రించాడు కదా? సోము నిద్రించాడు, దట్స్ ఇట్. క్రియ పూర్తయిపోయింది. కాబట్టి ఇది ఏ వాక్యం అండి? సామాన్య వాక్యం. రాము చదివాడు. చూడండి, చదివాడు క్రియ సంపూర్ణమైపోయిందండి. ఏదైతే క్రియ సంపూర్ణమవుతుందో అది ఏ వాక్యం అండి? సామాన్య వాక్యం. సో సామాన్య వాక్యంలో సమాపక క్రియతో, సంపూర్ణమైనటువంటి క్రియతో పూర్తయ్యేటువంటి వాక్యాన్ని మనం ఏం చేసుకున్నాం? సామాన్య వాక్యం. సో నెక్స్ట్ సంక్లిష్ట వాక్యం గురించి చర్చిద్దామా? నెక్స్ట్ రెండవది సంశ్లిష్ట వాక్యం. మరి సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి? ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు కలిగి ఒక సమాపక క్రియతో అంతం కావడాన్ని, దాన్ని మనం ఏమంటాం? సంశ్లిష్ట వాక్యం అంటాం. అంటే ఇచ్చినటువంటి ఈ వాక్యం లోపల ఒకటి కానీ అసంపూర్ణ లేకుండా అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూద్దాం. ఇంట్లో అందరూ చూస్తుండగానే దొంగతనం జరిగింది. ఎగ్జాంపుల్. మరి ఇక్కడ ఇంట్లో అందరూ చూస్తుండగానే, అన్నం తినగానే, పండుకునే సమయం లోపల, ఇవన్నీ కూడా ఎన్నంటే అనిపెట్టుకుంటారు. ఏంటి అవి? అసమాన క్రియలు. ఇక్కడ అసమాపక క్రియలు. అసమాపక క్రియలు ఒకటి కావచ్చు, లేక అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. అంటే ఇక్కడ క్రియ పూర్తి కాలేదండి. తినగానే, చూస్తుండగానే అంటే అసంపూర్తి. ఏం జరిగింది మరి? దొంగతనం జరిగింది. సంపూర్ణ క్రియ. సో సమాపక క్రియ. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో వాక్యం పూర్తవుతే దాన్ని మనం ఏమంటామండి? సంశ్లిష్ట వాక్యం అంటాం. సో ఈ సంశ్లిష్ట వాక్యాలు కూడా ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. ఏవో నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఇంకా ఏందండి? సంశ్లిష్ట వాక్యం అయిపోయింది కదా. థర్డ్ వన్ ఏంటిది? సంయుక్త వాక్యం. మరి సంయుక్త వాక్యం అంటే ఏంటో చూద్దామా? మూడవది సంయుక్త వాక్యం అండి. మరి సంయుక్త వాక్యం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఏకవాక్యంగా రావడం అండి. అంటే సమాన ప్రతిపత్తి గల వాక్యాలని చాలా ఏంటి సార్? సమానంగా ఉన్నటువంటి వాక్యం ఉండాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. విమల నాట్యం చేస్తుంది, విమల పాట పాడుతుంది. ఈ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కదా. దాన్ని ఏం చేయాలా? ఏకవాక్యంగా రాయాలి. విమల నాట్యం చేస్తుంది, పాటలు పాడుతుంది. ఇది ఏ వాక్యం అండి? సంయుక్త వాక్యం. సో ఈ సంయుక్త వాక్యాన్ని ముఖ్యంగా మహావాక్యం అంటారు. మంచి ఉదాహరణ ఏంటంటే రామాయణం. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి వాక్యం. అంటే ఒక మహా వాక్యంగా పిలువబడుతుంది. అది సంయుక్త వాక్యంగా ఉంటుంది. సరే, ఈ సంయుక్త వాక్యం వివిధ రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే సంకలన సంబంధ. ఏంటి సార్ సంకలన సంబంధం అంటే? సామాన్య వాక్యాలు కలిసి ఏకవాక్యంగా రావడం. ఏంటి సార్? సమానంగా ఉండాలి,
ఆ వాక్యాలు కలిసి ఒక ఏకవాక్యంగా రావాలి. విమల నాట్యం చేస్తుంది, విమల పాట పాడుతుంది. ఇక్కడ విమల విమల సేమ్ సమానంగా ఉన్నటువంటి వాక్యం కదా, అది ఏం కావాలి, ఏకవాక్యంగా రావాలి. చూద్దాం. విమల నాట్యం చేస్తుంది, ఇక్కడ విమల తీసేసామండి, తీసేసాము, ఏం పెట్టినాం, పాట పాడుతుంది, పాటలు పాడుతుంది. అంటే విమల నాట్యం చేస్తుంది, పాటలు పాడుతుంది. ఇక్కడ విమలను తీసేసాం, తీసేసాం. సమాన ప్రతిపత్తి గల వాక్యం ఇది, ఇది దాని ఏకవాక్యంగా రాశాం. నెక్స్ట్ వికల్ప సంబంధం. నామవాచకాలకు ఓ చేరడం, ఓ చేరడం. ఇలా సార్, ఉదాహరణ, వివేక్ డాక్టరో ఇంజనీరో అయ్యాడు. సో డాక్టరో ఓ వచ్చింది, ఇంజనీరో ఓ వచ్చింది. సో ఇక్కడ నామవాచకాలకు, ఇది నామవాచకం కదా, ఇది నామవాచకం కదా, దానికి ఏం కావాలా, ఓ అనే పదం కలిస్తే చేస్తే దాన్ని ఏమంటామంటే అది కూడా సంయుక్త వాక్యమే. అది ఎలాంటి సంయుక్త వాక్యం, వికల్ప సంబంధ సంయుక్త వాక్యం. నెక్స్ట్ వైరుధ్య సంబంధం. అంటే విరుద్ధమైనటువంటి సామాన్య వాక్యాలకు కానీ లేదా అయితే చేరడాన్ని వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యం. సార్ ఇలా సార్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చట్టాలు చేస్తారు, ఇది ఒక సంపూర్ణమైనటువంటి సామాన్య వాక్యం. అమలు కావు, ఇది కూడా ఒక సామాన్య వాక్యం. కానీ దానికి మనం ఏం చేసామండి, కానీ, కానీ అనేది వైరుధ్య సంబంధం. ఇది చేసగానే చూద్దాం. ఆయన చెబుతాడు, అయితే అమలు చేయడు. ఆయన చెబుతాడు కూడా సామాన్య వాక్యం, అమలు చేయడు కూడా సామాన్య వాక్యం. వాటి మధ్య ఏం చేర్చిందండి, అయితే అనే పదం చేరింది. కాబట్టి ఇది ఏ సంబంధం, వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యం. Please subscribe my channel. This is a race day tutorial. Your Srinivas.